ఆల్రెడీ కేసీఆర్ అనుభవం ఉంది. భారత రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణ కూడా కోల్పోయాడు. ఆ మాటకొస్తే రాష్ట్ర విభజన తర్వాత దేశమంతా విస్తరించకపోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని లక్ష్యంతో జాతీయ పార్టీగా తెలుగుదేశం తనకు తాను ప్రకటించుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఆచరణలో జరిగింది ఏమీ లేదు. ఆచరణలో ఉన్న తెలంగాణకు కూడా కోల్పోయాను. సో అందువల్ల ఇప్పుడు ఈ అనుభవాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ పొలిటికల్ స్పేస్ ప్రయత్నిస్తాడనే వాతావరణమే తెలియదు. చెయ్యడం నేనేమి మనం ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. ఇక అలాంటప్పుడు మరి దేని కొరకు మాట్లాడుతున్నాడు అంటే క్లియర్గా బీజేపీతో మరింత దగ్గర అవ్వటానికి, బీజేపీతో మరింత ఐడెంటిఫై కావటానికి, ఒక రకంగా బీజేపీకి జనసేనకు తేడా లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ తెస్తున్నాడు. అందుకే ఇక్కడ చర్చ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి అసలు. గతంలో అమిత్ షా అడిగాడు మా పార్టీని బీజేపీలో విలీనం చేయమని, నేను అంగీకరించలేదని పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి అమిత్ షా జనసేనని విలీనం చేయమని ఎందుకు అడిగారు? తెలుగుదేశాన్ని విలీనం చేయమని అడగలే కదా. అంటే మరి జనసేన అస్తిత్వం ఏంటి భవిష్యత్తులో?